అరుణాచలం హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన శివలింగ క్షేత్రాలలో పంచభూత శివలింగ క్షేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. పృథ్వీలింగంగా కొలువైన ఏకాంబరేశ్వర దేవాలయం, అగ్నిలింగంగా కొలువైన అన్నామలయేశ్వరుడు, జలలింగంగా కొలువైన జంబుకేశ్వరుడు, ఆకాశలింగంగా కొలువైన చిదంబరేశ్వరుడు, వాయులింగమైన శ్రీ కాళహస్తేశ్వర లింగాలు సకల కోటి జీవరాశుల నుంచి నిరంతరం పూజలందుకుంటూ దివ్య క్షేత్రాలుగా అలరారుతున్నాయి. వాటిలో దక్షిణ భారతంలో తమిళనాడు రాష్ట్రంలోని కొలువైన అరుణాచలం లేదా అన్నామలై అగ్నిలింగం పంచభూత లింగ క్షేత్రాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. అరుణాచలం అసలు అర్థం అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని, ఎర్రని కొండ అని అర్థం. ఇక అరుణాచలాన్ని తమిళవాసులు తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. మనం చేసిన రుణపాపాలను తొలగించే ముక్తి మార్గం అరుణాచల్ దర్శనమని చెబుతున్నాయి పురాణాలు. అరుణాచలం క్షేత్రంలో గర్భగుడిలో ఉన్న శివుని కంటే కొండకే అధిక ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. అరుణాచల కొండ కొనభాగాన్ని చూసినా చాలు భవబంధాల నుండి విముక్తి కలుగుతుందని భావించి ఎర్రని ఎండలో అయినా, చిమ్మ చీకటిలో అయినా, భారీ వర్షం కురుస్తున్నా, చలి గజగజ వణికిస్తున్నా నిత్యం అసంఖ్యాకమైన భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అయితే దేశంలో హిందూ సాంప్రదాయంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నా ఒక్క అరుణాచలానికి ఎందుకింత ప్రత్యేకత? అరుణాచలం వేదాలు పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా శివాజ్ఞ చేత గౌతమ మహర్షికి చెప్పబడిందని, అదే విధానంలో ఇప్పటికీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అంటారు. పురాణాల ప్రకారం దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోకాల వారందరూ తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే చీమ నుండి మనిషి వరకు ప్రాణం ఉన్న అన్ని ప్రాణులు వన్యమృగాల రూపంలో కూడా వచ్చి అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ చేస్తాయని చెబుతారు. అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు మహాశివుణ్ణి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అందుకే ఋషులు, మహర్షులు, పండితులు గిరి ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా 14 కిలోమీటర్ల దూరం ఉండే గిరిని శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు, నిండు పున్నమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మానవ జీవితంలో కమ్ముకున్న కష్టాల కడలి నుంచి ఆ పరమేశ్వరుడు బయటపడేస్తాడని గట్టి నమ్మకం. మరి అలాంటి అరుణాచలేశ్వర ఆలయ నిర్మాణం చరిత్ర గురించి కొన్ని విశేషాలు మీకోసం. అరుణాచలేశ్వర దేవాలయం 1480 అడుగుల పొడవు, 680 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆలయ ప్రాకారాలను బల్లాలరాజు కట్టించాడని అంటారు. తూర్పు గోపురం 216 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో ఉంటుంది. అప్పటివారు అంతటి ఎత్తున ఎక్కి కూర్చునేవారని, దీనిని ప్రౌఢ దేవరాయలు కట్టించారని చెప్తారు. కోవెల ప్రథమ ప్రాకారంలో ఈశాన్యంలో మూలమండపం, ఆగ్నేయంలో ఒక పూలతోట, ఉత్తరం వైపు వేయికాళ్ల మండపం, నైరుతి దిశలో గల నేలమాలిగలో ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. దక్షిణం వైపు పెద్ద కోనేరు, ఉత్తరం వైపు 2 దేవాలయాలు, తూర్పున కంబత్తిలయనార్ దేవాలయం, పడమరన శివగంగై పిళ్ళయ్యార్ కోవెల మనకు కనిపిస్తాయి. మరి ఇంతటి మహత్యమున్న అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను చెబుతూ ఉంటారు పండితులు. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి, నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరాలని, నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్లాలని, గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద ఇచ్చే విభూతిని ప్రసాదంగా తప్పక తీసుకోవాలని, కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని, కొంచెం చిల్లర వెంటబెట్టుకుని అక్కడ ఎదురయ్యే సాధువులకు తోచినంత సహాయం చేస్తే మంచిదని చెబుతారు.
ఇక గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించాల్సిందే. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుందని చాలామంది అనుభవంతో చెబుతూ ఉంటారు. అలాగే సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడితే చాలా చాలా చక్కని ఫలితం ఉంటుందని నమ్మకం. మరి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలట. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారని అంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదని చెబుతారు. మరి అలాంటి అరుణాచలేశ్వర దర్శనాన్ని చేసి తరించాలని అనుకునేవారు తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క కాల్ చేసి మీ టూర్ను బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ అప్డేట్ ప్యాకేజ్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.